తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో శనివారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. స్వామివారిని దర్శించుకుని టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య భవనాలకు శంకుస్థాపన చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఏర్పాట్లను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆలయ ఈవో శ్రీకాంతరావు సంబంధిత అధికారులు కలిసి పరిశీలించారు. స్థానిక అధికారులకు తగు సూచనలు చేశారు. కాగా పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా వేల సంఖ్యలో అభిమానులు, జనసేన కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు శనివారం పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శన కూడా ఉంటుంది. కాబట్టి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ పర్యటనలో 1000 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు తదితరులు పాల్గొనున్నారు. ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశమవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్ లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.